అమ్మవారి కుంకుమను పెట్టాను. అమ్మ దయ చూపించుంటుంది. జై భవానీ అను చిలకమ్మ. చిలకమ్మకు మాట రావడం లేదు భవానీ. ఇంకేం చేయాలి? పంతులు గారు, తీర్థం ఇలా ఇవ్వండి. పాపా ఇదిగో ఈ తీర్థం తాగు. అప్పుడు ఖచ్చితంగా నీకు మాటలు వస్తాయి. ఇప్పుడు మాట్లాడు. భవానీకి నమస్కారం చెయ్యి. అయ్యో, నీకు మాట రావడం లేదు. అమ్మవారు నీ మీద దయ చూపించాలి అంటే నేను ఇంకేం చేయాలి? అమ్మ భవానీ, కఠినమైన పూజలను చేస్తాను. అప్పుడైనా నన్ను నా చిలకమ్మను కరుణిస్తావా? ముందుగా 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత 101 బిందెలతో అభిషేకం చేస్తాను. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కృతజ్ఞరాలి తల్లి. అక్షయ, అక్షయ, నిన్ను పిలిచింది నేనే అక్షయ. చిలకమ్మ, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వనప్రియ. నీకు మాట వచ్చిందా? కఠినమైన దీక్ష చేసి అమ్మవారిని వేడుకున్నావు కదా, అందుకే అమ్మవారు నాకు మాట్లాడే వరాన్ని ప్రసాదించింది. ఇదంతా నీ కృషి వల్లనే. నా మొర ఆలకించినందుకు ఎంతో సంతోషం భవానీ. చిలకమ్మ, ఇదంతా ఇంకా నాకు కలలా ఉంది. నీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంతో ఆనందపడిపోతుంది. సమయం చేసి అమ్మకి చెప్తాను. అవనమ్మతో మాట్లాడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. తప్పకుండా మాట్లాడదు గాని. ఇక మీదట నీకు ఏ ఆపదొచ్చినా వీలైనంత తొందరగా వచ్చి నీ దగ్గర చెప్తాను.